పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. అమెరికా, ఇరాన్ శాంతి చర్చల ఒప్పందం తిరిగి దాడులకు మధ్య ఉన్నాయంటూ పూర్తిగా ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. దౌత్యానికి ఉన్న అవకాశాలు త్వరలోనే మూసుకుపోవచ్చని హెచ్చరించారు. ఇక ఇరాన్ నుంచి 100% సరైన సమాధానాలు కావాలని డిమాండ్ చేశారు. సరైన సమాధానం రాకపోతే పరిణామాలు వేగంగా మారిపోతాయన్నారు. పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. అమెరికా, ఇరాన్ శాంతి చర్చల ఒప్పందం తిరిగి దాడులకు మధ్య ఉన్నాయంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలైతే చేశారు. దౌత్యానికి ఉన్నటువంటి అవకాశాలు త్వరలోనే మూసుకుపోవచ్చంటూ కూడా హెచ్చరించారు. ఇరాన్ నుంచి 100% సరైన సమాధానాలు కావాలంటూ డిమాండ్ చేశారు ట్రంప్. ఇక సరైన సమాధానం రాకపోతే గనక పరిణామాలు వేగంగా మారిపోతాయన్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, పూర్తి డీటెయిల్స్ ఏంటి? మళ్ళీ యుద్ధ మేఘాలైతే కమ్ముకున్నట్టు కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా పవన్, ప్రస్తుతానికైతే బంతి ఇరాన్ కోర్టులో ఉంది. అమెరికా ఇచ్చినటువంటి ప్రతిపాదనలకు ఇరాన్ ఎలా స్పందిస్తుందనే దానిపైన తదుపరి పరిణామాలు ఆధారపడి ఉన్నాయి. ఇరాన్ మెత్తబడి ఒప్పందానికి వస్తే మిడిల్ ఈస్ట్ లో శాంతి నెలకొంటుంది, చమురు ధరలు కూడా తగ్గుతాయి. ఒకవేళ ఇరాన్ పట్టు విడగపోతే మాత్రం ట్రంప్ హెచ్చరించినట్లుగా మిడిల్ ఈస్ట్ లో మరో తీవ్రమైనటువంటి సైనిక ఘర్షణకు వేదిక అయ్యే ప్రమాదం ఉంది. మొత్తానికి ఇరాన్ ఆర్థిక వ్యవస్థ అమెరికా ఆంక్షల వల్ల తీవ్రంగా దెబ్బతింది. అందుకే తమ స్తంభింపజేసినటువంటి ఆస్తుల విడుదల, పోర్టులపై ఆంక్షల తొలగింపునకు ఇరాన్ ప్రధాన డిమాండ్లుగా పెడుతుంది. అయితే కేవలం లొంగిపోయామనే సంకేతాలు వెళ్లకుండా ఉండటానికి అమెరికా దాడి చేస్తే తాము కూడా తీవ్రంగా స్పందిస్తామని ఇరాన్ మిలిటరీ అయితే హెచ్చరిస్తోంది. ఈ హర్ముజ్ జలసంధి ప్రపంచ చమురు సరఫరాకు అత్యంత కీలకమైనటువంటి మార్గం. ఇక్కడ ఉద్రిక్తతలు తగ్గితే చమురు సరఫరా పెరిగి ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు కూడా తగ్గుతాయి. ఇది అమెరికాతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కూడా ఓర్నిస్తుంది. ట్రంప్ ఈ పాయింట్ ని హైలైట్ చేయడానికి కారణం ఇదే అని చెప్పొచ్చు. అయితే ఇరాన్ అణుబాంబు తయారీ దిశగా అడుగులు వేస్తుంది. దాన్ని ఎలాగైనా ఆపడమే అమెరికా ప్రధాన లక్ష్యమని ట్రంప్ చెప్తున్నారు. ఇరాన్ అణు సామర్థ్యాన్ని పూర్తిగా నియంత్రించే నిబంధనలు ఉంటేనే అమెరికా ఈ ఒప్పందానికి అంగీకరిస్తుందని కూడా ట్రంప్ చెప్పడం మనం చూస్తున్నాం. అయితే ట్రంప్ ఎప్పుడు కూడా ఒకవైపు చర్చలు జరుపుతూనే మరోవైపు మేము దాడులకు సిద్ధంగా ఉన్నాం అని హెచ్చరించడం ద్వారా ఇరాన్ ను లొంగ తీసుకోవాలనేది ఆయన వ్యూహం. 100% గుడ్ ఆన్సర్ అనే డిమాండ్ ఇరాన్ పైన మానసిక ఒత్తిడిని పెంచేందుకే అట్లా మాట్లాడుతున్నారు. మొత్తానికైతే అమెరికా మళ్లీ దాడులకు దిగితే తీవ్రమైనటువంటి ప్రతిఘటన ఉంటుందంటూ ఇరాన్ చీఫ్ నెగోషియేటర్ మహమ్మద్ బాఖర్ గాలిబాఫ్, అదేవిధంగా ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కూడా హెచ్చరించారు. ఈ ఘర్షణ మిడిల్ ఈస్ట్ దాటి ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తుందని కూడా వాళ్ళు హెచ్చరించడాన్ని బట్టి చూస్తుంటే ఈసారి కనుక యుద్ధం వస్తే అది మామూలుగా ఉండదు. మొత్తంగా కూడా ఈసారి అటో ఇటో తేలే విధంగానే ఉంటుంది అన్నది అందరూ చెప్తున్నటువంటి మాట. అమెరికా పంపినటువంటి కొత్త ప్రతిపాదనలు కనుక పరిశీలిస్తున్నట్లు ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బకాయి ఒక ప్రకటనలో తెలిపారు. అయితే తమ దేశానికి చెందినటువంటి ఏదైతే స్తంభింపజేసిన ఆస్తులను విడుదల చేయాలి, అమెరికా విధిస్తున్నటువంటి నౌకాశ్రయాల దిగ్బంధనాన్ని ఏదైతే బ్లాకేడ్ ఉందో ఆ బ్లాకేడ్ ను కూడా ఎత్తివేయాలని ఇరాన్ డిమాండ్ చేస్తుంది. సో మొత్తానికి దాదాపు 1600 చమురు నౌకలు హర్ముజ్ జలసంధిలో నిలిచిపోయాయి. వాటిని త్వరలోనే సురక్షితంగా బయటికి తీసుకొస్తాం. దీనివల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా తగ్గుతాయని ట్రంప్ ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ చర్చలు విఫలమైతే తాము కూడా తక్షణమే దాడులకు చేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ ట్రంప్ మరోసారి హెచ్చరించడాన్ని బట్టి చూస్తుంటే ఈసారి కొంత ఇరాన్ పైన కొంత గట్టిగానే ఉండేట్టుగా ఉంది. ఇరాన్ నుంచి సగటు సమాధానాలు అంటే చూస్తాం చేస్తామని కాకుండా 100% సరైన అనుకూలమైనటువంటి సమాధానాలు వస్తేనే ఒప్పందం కుదురుతుంది. లేని పక్షంలో ఏదైతే ఈ యొక్క దౌత్యానికి ఉన్నటువంటి సమయం
ముగిసిపోతుందని కూడా ఆయన హెచ్చరించారు. మొత్తానికి అమెరికా ఇరాన్ శాంతి చర్చలు ఒక ఒప్పందానికి రావటం లేకపోతే మళ్ళీ దాడులు జరగటం అనేది ఇక ఇరాన్ పైనే ఉంది అన్నది ట్రంప్ ఈ రోజు చేసినటువంటి ప్రకటనలోని సారాంశం. పవన్. రైట్, థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద